విజయనగరం నియోజకవర్గ జనసేన పార్లమెంట్ అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించారు. ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. జనసేనకు ఎవరు ఎదురు రారని, చరిత్ర ఉన్న నాయకులు జిల్లాకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస విజయనగరం అనేది మేము ఒక ఏరియా వైజ్ డివైడ్ చేసాము. ఒక 9 భాగాల కింద డివైడ్ చేసి ఇప్పుడే అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు వీళ్ళందరితో కూర్చున్నాం. పిల్లలతో, కార్యకర్తలతో, నాయకులతో కూర్చొని ఒక 9 డివిజన్స్ కింద డివైడ్ చేశాము. ప్రచార రథం ఒకవైపు వెళ్తుంది, నేను ఒకవైపు వెళ్తాను, కొంతమంది నాయకులు ఒకవైపు వెళ్తారు. నాతో టీమ్గా మేము అందరం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఇంటర్నల్గా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నాము. చూసి ఒక్కొక్క దీనిగా దానికి రెస్పాన్సిబిలిటీస్ అలాట్ చేయడం అవుతుంది. దాన్ని బట్టి ఒక ఏరియాలో నేనున్నప్పుడు ఒక ఏరియాలో కొంతమంది, అలాగే ప్రచార రథం సార్తో పాటు అన్నింటిలో నేను తిరగడానికి ప్లాన్ చేస్తాను. అంటే మరి అంశాలంటే మన మేనిఫెస్టో చూస్తే మీకు అంటే మీరు చూసి ఉంటారు, అంత క్లియర్గా అంత సామాన్యుడికి అందే దీనిలో ఏది ఉండదు. మా మేనిఫెస్టో మరి రీచ్ అయ్యే ఒక వయా మీడియా అండి. బొత్సను ఎదుర్కోవడం లేదండి. వాళ్ళు ఆల్రెడీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒక బుల్లెట్ లాంటి పవన్ కళ్యాణ్ పంపించిన బుల్లెట్ విజయనగరంలో సంచరిస్తుందని చెప్పి ఆల్రెడీ ఊసులు పెట్టుకుంటున్నారండి. వాళ్ళు భయంతో పరుగులెట్టుతున్నారండి. ఎలా గెలడు ఊహాలు పెడుతున్నారు తప్ప వాళ్ళు నాతో పోటీకి అయితే ఎటువంటి సీన్ లేదు. వాళ్ళకి వాళ్ళంతా భయం భక్తులతో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నారు, గ్రూప్ రాజకీయాలు చేసుకున్నారు. ఎన్ని రాజకీయాలు చేసినా సరే పవనిజం ముందు మా బాసు ముందని కూడా తలదురిపి అని చెప్పి సభాముఖంగా చెప్తున్నానండి. ఈ జిల్లాలో నాకు ఎవడో పోటీ లేదండి, నాకు నేనే పోటీ అండి. పోటీ ఉండడానికి అంత సీన్ కూడా వీళ్ళకి ఎవరు లేదండి. వీళ్ళు సేవ చచ్చిపోయి ఉన్నారండి, సిగ్గుతో తలదించుకున్నారండి. నాకైతే ఎవరూ పోటీ లేరు. నాకు నేనే హీరో. సినీ ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ హీరో, ఈ విజయనగరం నేను హీరో అండి. For more updates, please subscribe 99 TV Telugu.